పశ్చిమ బెంగాల్కి ఈరోజు మలి దశ ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే రెండవ దశ. మొదటి దశలో ఏప్రిల్ 9వ తారీఖు 152 నియోజకవర్గాలకి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ విషయంలో ఒకవేళ చూసి చూడనట్లు వదిలేసిన రెండవ దశ ఎన్నికల విషయంలోకి వస్తే సెక్యూరిటీ ఇవ్వడం విషయంలో ఎక్కడా కూడా తగ్గట్లేదు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులను బెదిరిస్తూ వారిపై దాడులకు దిగుతున్న టీఎంసీ రౌడీలకు గోండాలకు సరైన సమాధానం చెప్పే విధంగా కేంద్ర బలగాలు ప్రయత్నిస్తుంటే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ శర్మని అక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి కేటాయించింది కేంద్రం. అజయ్ పాల్ శర్మ సుమారు 100 ఎన్కౌంటర్లు చేశారన్నట్టుగా ఆయన మీద ఇన్ఫర్మేషన్ ఉంది. 100 ఎన్కౌంటర్లు చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. 2011 ఉత్తరప్రదేశ్ నుంచి ఐపీఎస్ క్యాడర్గా ఎన్నికయ్యారు ఆయన. 2011 బ్యాచ్. అప్పటి నుంచి ఉత్తరప్రదేశ్లో ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా, రౌడీయిజం చేసిన, ఎన్నికల్లో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిన, ఇక ఏ ఇతరత్రా కారణాలైనా సరే అన్యాయం చేస్తే సహించలేనటువంటి వ్యక్తి. 100కు పైగా ఎన్కౌంటర్లు అంటే సాధారణమైన విషయం కాదు. అతన్ని తీసుకొచ్చి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కీలకమైనటువంటి వ్యక్తిగా చేశారు. అజయ్ పాల్ శర్మ డ్యూటీలోకి దిగిన ఫస్ట్ రోజే మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి అతని అనుచరులు జహంగీర్ ఖాన్ అనే అతను ఉన్నాడు. ఆయన ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో మమతా బెనర్జీ మేనల్లుడు కింగ్ అభిషేక్ బెనర్జీ ఆ జిల్లాలో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. జహంగీర్ ఖాన్ అభిషేక్ బెనర్జీ అనుచరుడు. అతని ఇంటికి వెళ్ళి నేరుగా వార్నింగ్ ఇచ్చాడు అజయ్ పాల్ శర్మ. మీ హద్దుల్లో మీరు ఉండండి. ఓటర్లను భయపెట్టిన, భయభ్రాంతులకు గురి చేసిన, ఎమ్మెల్యే అభ్యర్థులను కనుక బెదిరించిన, ఓట్లు వేయడానికి ఓటర్లను బయటికి రానివ్వకుండా చేసిన తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఉపయోగం లేదు. నా గురించి మీకు తెలిసే ఉంటుంది. నేను లా అండ్ ఆర్డర్కి ఎవరైనా విఘాతం కలిగిస్తే అస్సలు చూస్తూ ఊరుకోను, సహించను. తర్వాత మీరు ఏడ్చి మొత్తుకున్నా తిరిగి రాదు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పి నేరుగా ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చాడు. ఎన్ని సినిమాల్లో చూసుంటాం మనం ఇలాంటి సీన్లు? రియల్గా చూసుంటామా? అసలు ఆ ప్రాంతంలో పట్టున్నటువంటి వ్యక్తులను చూస్తే భయపడతారు. పోలీస్ యంత్రాంగం కూడా. అధికారంలో ఉన్న వ్యక్తులంటే మరీ భయం. అందులోనూ స్వయంగా ముఖ్యమంత్రి మేనల్లుడి అనుచరుడు. అలాంటి వ్యక్తి ఇంటికి వెళ్ళి నేరుగా వార్నింగ్ ఇచ్చాడంటే అజయ్ పాల్ శర్మ డేరింగ్ ఏంటంటే నాకు అర్థం కాదు. నిజంగా అతను కనుక అలా కంట్రోల్ చేయగలిగితే ఈ రెండవ విడత ఎన్నికల్లో కూడా ఓటర్లంతా బయటికి వచ్చి ధైర్యంగా ఓటేస్తారు. ఏ పార్టీకైనా వేయండి. ఇప్పుడు టీఎంసీ పార్టీ వాళ్ళు, టీఎంసీ పార్టీ అనుచరులు, నేతలు, రౌడీలు, గోండాలు చేస్తున్న పని ఏంటంటే బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రశాంతంగా ప్రచారం చేసుకునివ్వలేదు. అలానే బీజేపీ పార్టీకి ఓటు వేస్తారు అనే అనుమానం ఉన్నటువంటి కుటుంబాలని బంధించారు. సుమారు 500-600 మందిని ఈ ఎన్నికల్లో చంపేశారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ బయటికి రానివ్వట్లేదు. ఎందుకు రానివ్వట్లేదు ఏంటనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను. చంపేస్తున్నారు, భయపెడుతున్నారని, కొడుతున్నారనే ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే హిందువులు ఓట్లు వేయడానికి ధైర్యంగా బయటికి రారు. కేవలం టీఎంసీ సానుభూతి పరులు మాత్రమే బయటకు వస్తారు. అప్పుడు బీజేపీ పార్టీ సానుభూతి పరులంతా బంధించబడతారు. బంధించిన వాళ్ళని చూసి మరికొంతమంది భయపడి బయటికి రాకుండా ఉంటారు. అందుకని ఈ వార్తలు బయటికి రాకుండా చేస్తోంది మీడియా. ఒక రకంగా ఇది మంచి పనే. ఎందుకంటే భయపడి బయటికి రాకుండా ఇంట్లో ఉండిపోయి ఓటు వేయకపోతే బీజేపీ పార్టీ అక్కడ గెలిచే అవకాశం లేదు. బీజేపీ పార్టీ కనుక గెలవకపోతే మరి 5 సంవత్సరాలు మళ్ళీ టీఎంసీ పార్టీ అరాచకాలను ప్రజలు ఖచ్చితంగా అనుభవించాల్సిందే, తప్పదిక. టీఎంసీ పార్టీకి ఓటేసేది ఎవరు? మైనారిటీలు అని చెప్తూ ఉన్నారు. మైనారిటీలో కూడా ఎక్కువ మంది టీఎంసీ పార్టీకి ఓటేయరండి. ఎందుకంటే అభివృద్ధి కావాలి ఎవరికైనా. మైనారిటీలు, వెనకబడిన వర్గాలు, పేదవాళ్ళు అలానే ఉండిపోతారా? వాళ్ళకి అభివృద్ధి వద్దా? ప్రభుత్వ పథకాలు వద్దా? ఉద్యోగాలు వద్దా? ఉపాధి అవకాశాలు వద్దా? కావాలి కదా. వాళ్ళు కూడా ఓటేయరు. ఓటేసేది ఎవరంటే అక్రమ వలసదారులు, టీఎంసీ పార్టీ సానుభూతి పరులు. వీళ్ళు మాత్రమే వాళ్ళకు ఓటేస్తారు. 2011 నుంచి భవానీపూర్ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. 11, 16, 21. ఇప్పుడు కూడా అక్కడి నుంచో పోటీ చేస్తున్నారు. 4వసారి కూడా గెలవాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ 142 నియోజకవర్గాలు కూడా ఎక్కువగా టీఎంసీ పార్టీ సానుభూతి పరులు ఉన్నటువంటి నియోజకవర్గాలు అని చెప్పి ముందుగానే స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఒక రకంగా అది కొంతవరకు నిజమే. 152 నియోజకవర్గాలు మొదటి ఎన్నికలు జరిగాయి కదా, అవన్నీ కూడా బీజేపీ పార్టీకి పట్టున్నటువంటి ప్రాంతాలు. 77 స్థానాలు 2021లో బీజేపీ పార్టీ గెలిచింది. అందులో 54 స్థానాలు మొన్న 152 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి కదా, అందులోనే ఉన్నాయి. అంటే బీజేపీ పార్టీకి పట్టున్న ప్రాంతాలన్నీ కూడా ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు టీఎంసీ పార్టీకి పట్టున్నటువంటి నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతుంది. దీనిలో కూడా బీజేపీ పార్టీ విజయం సాధించాలి.
ఎందుకు సాధించాలనే ప్రయత్నం చేస్తుందంటే టీఎంసీ పార్టీ చేసినటువంటి అరాచకాలన్నింటినీ కూడా ప్రజల దృష్టిలోకి తీసుకువెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ నిన్న బరక్పూర్లో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. బీజేపీ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వస్తానని చెప్పి ఆయన చెప్పారు. ఇప్పుడు ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఘటన ఉంది కదా, 31 సంవత్సరాల ట్రైనీ డాక్టర్ చనిపోయారు కదా, ఆమె తల్లికి సీట్ ఇచ్చారు. ఆమె పేరు రత్న దేబ్నాథ్. వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే బాధితురాల తల్లికి సీట్ ఇవ్వడం జరిగింది. తండ్రి కూడా ఎన్నికల్లో హుషారుగా పాల్గొని ప్రచారం చేస్తున్నారు. టీఎంసీ పార్టీ అరాచకాలను అణిచివేయాలంటే బీజేపీ పార్టీకి ఓటేయాలని చెప్పి చెప్తా ఉంది. పానీహట్టి నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఘటన కానీ, ఆ బాధితురాల తల్లికి సీట్ ఇవ్వడం కానీ, సందేశ్ కలీ ఘటన కానీ, అక్రమ వలసదారుల అంశం కానీ, టీఎంసీ పార్టీ గుండాలు అక్రమాలకు తెగబడుతున్నటువంటి అంశాలు కానీ ఈసారి టీఎంసీ పార్టీ ఓటమిని డిసైడ్ చేయబోతున్నాయి. దాంతోపాటు అజయ్ పాల్ శర్మ రంగంలోకి దిగడం కానీ, అమిత్ షా 15 రోజుల నుంచి అక్కడే స్టే చేసి ఉండడం కానీ, ఇలా అనేక అంశాలు టీఎంసీ పార్టీకి ఓటమి తప్పదేమో అనే సంకేతాలను స్పష్టం చేస్తుంది. మరి అజయ్ పాల్ శర్మ రంగంలోకి దిగిన తర్వాత పోయినసారి 88 నుంచి 90% ఓటింగ్ నమోదైంది. ఈసారి కూడా అదే స్థాయిలో ఓటింగ్ నమోదవుతుంది. ఇంకాస్త పెరిగిన ఆశ్చర్యం లేదు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. మరి పశ్చిమ బెంగాల్ ఎన్నికల మీద మీ అభిప్రాయం ఏంటి? రెండవ దశ ఎన్నికలు ఎలా జరగబోతున్నాయని అభిప్రాయపడుతున్నారు? అజయ్ పాల్ శర్మ రంగంలోకి దిగిన తర్వాత పోలింగ్ పెరిగే అవకాశం ఉందా లేదా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.